కుమార్ ఏడో డివిజన్ నెక్స్ట్ 8 అలిశెట్టి గోపి దావులూరు నాగనే హారిక లక్ష్మి బక్కమంతల శ్యామల రాధాకృష్ణ షేక్ రహం తునిసా ఏ డివిజన్ పిలిస్తే కోఆర్డినేటర్స్ ఇక్కడ ఉండాలి 13వ డివిజన్ వెల్లుపొడి నెక్స్ట్ 14వ డివిజన్ మణి వెంకట కుమార్ షేక్ 15 డివిజన్ నుంచి 47వ డివిజన్ 28 దుక్కిశెట్టి వెంకటేశ్వర్లు సీఎం రిలీఫ్ ఫండ్ 56 మందికి 50,34,141 రూపాయి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 489 పేద నిరుపేదలకు 4,55,32,833 రూపాయలు ఈరోజు యాక్చువల్గా పేదల నిరుపేదలకు సిటీలో ఇవ్వడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, 489 మంది పేదల నిరుపేదలు ఎవరైతే డిఫరెంట్ హాస్పిటల్స్ వైద్యం చేసుకున్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకుంటే 4,55,32,833 రూపాయలు ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నెల్లూరు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మొత్తంలో ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కటే, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం ఉండాలి. మెరుగైన వైద్యం ఉండాలంటే వాళ్ళు ఎక్కడ వైద్యం చేసుకోవాలని ఉంటారో వాళ్ళకి నమ్మకం ఉంటుందో అక్కడ వైద్యం చేసుకుంటే, వైద్యం చేసుకున్న తర్వాత ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే దాంట్లో మెజారిటీ పార్ట్ రిలీఫ్ ఇచ్చేటట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది పేదల నిరుపేదలకు ఎంతో రిలీఫ్, మెరుగైన వైద్యంలో కూడా మెరుగైన వైద్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం చేయడం. దీనివల్ల ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వారందరికీ మానసిక ధైర్యం, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నాకు బాగలేకుండా వచ్చినా ఒక హాస్పిటల్లో చూపించుకున్నా నాకు రిలీఫ్కి ముఖ్యమంత్రి గారు ఉండే ఒక మానసిక ధైర్యం ఫస్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అయితే ఈ సీఎం రిలీఫ్ ఫైల్స్ ఎక్కడికక్కడ పడినాయి, ఎక్కడికక్కడ పక్కన పడేశారు. కానీ ఇప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పంపించగానే ఇమ్మీడియట్గా అవి రిలీజ్ అయ్యేట్టుగా చేస్తున్నారు. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో ఈరోజు నారాయణ గ్రూప్, నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు, డెంటల్ కాలేజీ వాళ్ళు కంటి పరీక్షలు అదేవిధంగా దంత పరీక్షలకి ప్రత్యేకంగా 2 వెహికల్స్ పెట్టారు. ఒకటి నారాయణ నేత్ర జ్యోతిని కంటి పరీక్షలకు పెట్టారు, అదేవిధంగా దంత సురక్షకి దంత వైద్యాన్ని పెట్టారు. ఈ రెండిట్లో గత 4-5 నెలల్లో 10,000 మందికి కంటి పరీక్షలు చేశారు, 5,000 మందికి దంత పరీక్షలు చేశారు. దంత పరీక్షలు చేసి వాళ్ళలో కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. కంటి పరీక్ష చేసిన 10,000 మందిలో 6,000 మందికి అద్దాలు ఫ్రీగా ఇచ్చారు. ఇలా చేస్తున్న నారాయణ
మెడికల్ కాలేజీ సిబ్బందిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, 1-2 కాదు. డెవలప్మెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడ పట్టినా ప్రజల యొక్క డిస్కషన్ ఏంటంటే నెల్లూరు చాలా బాగా డెవలప్ అవుతుంది.